స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ తో పాటు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు ఏపీ సర్కార్ తరపు లాయర్ ముకుల్ రోహత్గి, చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభం కానుండగా ముందుగా ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పై విచారణ జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు కేసుల్లో కోర్టు నెంబర్ 6లో 3వ నెంబర్గా ఫైబర్ నెట్ ముందస్తు బెయిల్ కేసు ఉంది. 45వ ఐటెంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎస్ఎల్పీ ఉంది. గతంలో లాగా 2 కేసులు ఒకదాని తర్వాత మరొకటి విచారిస్తారా లేదా విడివిడిగా విచారణ జరుపుతారా అనేది తెలియాల్సి ఉంది. అయితే చంద్రబాబుకు అరెస్టుకు సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని సుప్రీంకోర్టు ఇవాళ తేల్చనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, సుప్రీంకోర్టులో ఈరోజు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపైన విచారణ జరగబోతోంది. కోర్టు నెంబర్ 6లో ఐటమ్ నెంబర్ 3 and 45గా ఈ 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించిన కేసు 3వ నెంబర్గా ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ కేసు 45వ నెంబర్గా ఉంది. సో మధ్యాహ్నం తర్వాత విచారణ జరుగుతుందా లేక మొదట ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతారా అనేది కోర్టు ప్రారంభమైన తర్వాత 11 గంటలకి ఒకదాని తర్వాత ఒకటి గత విచారణ సందర్భంగా ఏ విధంగా అయితే విచారణ జరిగాయో మొదట ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు 17A ఇటు ఫైబర్ నెట్ కూడా కేసుకు కూడా వర్తిస్తుంది అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే చెప్పారు. వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు, అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టును కోరడం జరిగింది గత విచారణ సందర్భంగా. సో 2 కేసుల్లో ఒకదాని తర్వాత ఒకటి, ఎందుకంటే ఒకే వ్యక్తికి సంబంధించిన కేసులు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు విన్న పరిస్థితి ఉంది. సో ఈ రోజు కూడా అదే విధంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత టైం కూడా ఉంటుంది, సమయం కూడా కలిసి వస్తుందని భావిస్తే కనుక మధ్యాహ్నం తర్వాత వరుసగా ఈ 2 కేసులకు సంబంధించిన విచారణ జరగబోతోంది. సుప్రీంకోర్టులో కోర్టు నెంబర్ 6లో జస్టిస్ అనిరుద్ బోస్ అలాగే జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు ఈ రోజు ఈ విచారణలు అనేవి జరగబోతున్నాయి. అయితే చంద్రబాబుకి సెక్షన్ 17A అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా అన్నది సుప్రీంకోర్టు తేల్చబోతోంది. గవర్నర్ అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి గవర్నర్ అనుమతి తీసుకోకుండా నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఈ అరెస్ట్ చేశారు. ముఖ్యంగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ అరెస్ట్ అనేది జరిగింది. ఈ కేసు నమోదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు, కానీ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో అప్పుడు ముఖ్యంగా సెక్షన్ 17Aకి 2018లో అమెండ్మెంట్ జరిగింది కాబట్టి అది చంద్రబాబు వర్తిస్తుందని చెప్పి హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. కానీ ఈ నేరం జరిగిన తేదీ 2018కి మునిపే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిన ఎంక్వైరీ ప్రారంభమైంది కాబట్టి సో అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో అన్ని నిర్ణయాలు జరిగాయి. సో ఆయనకి ఇది వర్తించదు అని చెప్పి ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. సో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అక్రమం అని చెప్పి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే ఇటు ఫైబర్ నెట్ కేసులో ఇటు ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా ఈ రోజు తేల్చాల్సి ఉంది. ఎందుకంటే కింది స్థాయి కోర్టులో ఈ రోజు వరకు అరెస్ట్ చేయొద్దని కానీ ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ నిలిచిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఈ రోజు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకి ముందస్తు బెయిల్కి సంబంధించి ఓటు లభిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. అయితే ఇవన్నీ కూడా సెక్షన్ 17A పైన డిపెండ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సెక్షన్ 17A అనేది అవినీతి నిరోధక చట్టం 1988కి సంబంధించిన సవరణలో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. 2018లో ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ గత ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కానీ విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మరొక ప్రభుత్వం ఏర్పడినప్పుడు అందులో అవినీతి జరిగింది అన్న ఆరోపణలు వస్తే కనుక ఖచ్చితంగా గవర్నర్ కానీ ప్రభుత్వ ఉన్నతాధికారుల అనుమతి తీసుకునే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఎంక్వైరీ చేయడం కానీ చేయాల్సి ఉంటుంది. కానీ గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబుని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టే అక్రమం అన్నప్పుడు ఆ కేసులు కూడా అక్రమ కేసులే అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఒకవేళ సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుంది అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు వినిపిస్తున్న వాదనలకి అంగీకరిస్తే కనుక సుప్రీంకోర్టు సో ఖచ్చితంగా కేవలం ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసే కాదు ఇంకా చంద్రబాబు పైన అనేక కేసులు ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఈ ఏపీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానీ అమరావతి భూముల కేసు కానీ సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. సో ఏ కేసులో అరెస్ట్ చేయాలన్నా కానీ
ఖచ్చితంగా గవర్నర్ అనుమతి అనేది తప్పనిసరి కావాల్సి ఉంటుంది. Okay. గవర్నర్ అనుమతి ఇవ్వాలంటే ఆయన అసలు ఏంటి, ఆరోపణలు ఏంటి, ఆధారాలు ఏంటి, అవన్నీ పరిశీలించిన తర్వాతే ముఖ్యంగా అరెస్టుకి సంబంధించి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇప్పట్లో అయితే తాత్కాలికంగా చంద్రబాబుకి ఊరట లభించే అవకాశం ఉంటుంది. ఆయనకు 17A వర్తిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్లయితే కనుక ఒకవేళ ముఖ్యంగా దీనికి సంబంధించి 17A వ్యాలిడిటీకి సంబంధించి చట్టబద్ధతకు సంబంధించిన అంశాలు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. అది నవంబర్ 20వ తేదీన విచారణ జరగబోతోంది. సో ఆ వ్యాలిడిటీని ముఖ్యంగా దాని యొక్క చట్టబద్ధతను సవాల్ చేస్తూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కేసు వేశారు. సో ఆ కేసుకి ఈ కేసు లింక్ అయితే కనుక కేసు విచారణ వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే అక్టోబర్ 21 నుంచి 29 వరకు సుప్రీంకోర్టుకి దసరా సెలవులు కూడా ఉన్నాయి. సో ఆ లోపే చంద్రబాబు కేసుకు సంబంధించి ఏమైనా ఉత్తర్వులు వస్తాయా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్ గోపి.